వీళ్ళతో గొడవ పడి ఉన్నదా? లేదు కదా, అప్పటికి కలిసి ఉన్నారు. అప్పుడు ఏమని చెప్పారు? నేను చెప్తేనే అన్నారు. ముందేమో మాకు తెలియదు అన్నారు, తర్వాత ఏమో నేను చెప్పడం వల్లే అని చెప్పారు. అది ఈనాడు జ్యోతి రాశాక చివరిలో ఎలక్షన్ వాళ్ళతో గొడవ పడ్డాక 2000 నోట్లు తీసేసి ఎంత దుర్మార్గం చేశాడు మీకు, ఇదే 2000 నోట్లు పెట్టి ఎంత దుర్మార్గం చేశాడు, నోట్ల రద్దు చేసి పెద్ద నోట్ల రద్దు చేసి అరాచకం చేశాడు మోడీ అన్నారా లేదా? 3 వెర్షన్స్ ఆయనయే జరిగినాయి. ఫస్ట్ ఏమో ఇది అద్భుతం అని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ఆ తర్వాత 2000 నోట్లని వీటిట్లని వచ్చినటువంటి సందర్భంలో నేనే చెప్పాను ఇదంతా అని చెప్పారు. ఆ తర్వాత అసలు టోటల్ గా ఈ పెద్ద నోట్ల రద్దుని చేయమని చెప్పింది నేనే అని చెప్పారు. ఆ తర్వాత అసలు దుర్మార్గుడు మోడీ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, ఎట్టంటోడు ఉండటానికి వీల్లేదు, టీ అమ్ముకోవాలని చెప్పింది కూడా ఆయనే. 4 వెర్షన్స్ ఉన్నాయి. కానీ మనకేంటంటే సహజంగా మన చేతిలో మీడియా ఉంటే, మెజారిటీ మీడియా మన మాటే వింటే మనం మాట్లాడిన దాన్ని అక్సెప్ట్ చేస్తుంది, ఎదురు వాళ్ళ మాటల్లో ఉన్న లోపాలని మాత్రమే ఎత్తి చూపెడుతుంది. ఆ విషయంలో బాబు గారు అదృష్టవంతులు. ఫ్రమ్ ద బిగినింగ్ మీడియా మేనేజ్మెంట్లో సిద్ధవస్తులు ఆయన. కాబట్టి వీళ్ళు ఆ టైపులో ఆ వార్తల్ని ఈయన అంతకుముందు మాట్లాడిన దాన్ని కట్ చేసి ఇది చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మోడీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి కాన్సెప్ట్ నడుపుతారనమాట. అంటే అప్పుడు కూడా మోడీతో కలుస్తున్న టైంలోనే ఆ నోట్లు రద్దయినాయి. కానీ అది 2019 ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందేమో అని అనుకున్నారు, కానీ కేంద్రానికి కానీ మోడీ మీద కానీ బీజేపీ మీద కానీ ఎలాంటి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ 5 ఏళ్లు కామ్గా ఊరుకున్నారు 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా కేంద్రం అలాంటి డెసిషన్ తీసుకుంటే, నిజంగా డిమానిటైజేషన్ అనేది మళ్ళీ ఇప్పుడు జరిగితే అది అటు ఇటు 2 ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ అవుతుందా, కలిసి వస్తుందా? అంటే డిమానిటైజేషన్ ఏమీ ఉండదు ఇక్కడ. దశల వారీగా, అంటే అప్పుడు డిమానిటైజేషన్ అంటే ఏంటి, టోటల్గా నోట్ లేదు చలామణిలో.